అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశీ బెటరా? లేకపోతే అభిషేక్ శర్మ బెటరా? ఇండియన్ టీ20లో ఎవరు బెటర్? అవునా కదా? ఎవరు డేంజరస్ బ్యాటర్? ఏ బ్యాటర్ అయితే వైభవ్ సూర్యవంశీ అయితే బావుంటుందా? అభిషేక్ శర్మ అయితే బావుంటుందా? ఇండియన్ టీ20లో ఈ ఇద్దరిలో ఎవరు ఓపెనర్‌గా ఆడితే బావుంటుందనైతే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. మెయిన్ వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్ నుంచినే దూకుడుగా ఆడతాడు. ఏ బౌలర్‌కి భయపడ్డు. అసలు బౌలర్ వైపే నేను చూడను, బంతి వైపే చూస్తాను, బాల్ వైపే చూస్తాను అనైతే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అంటే ఏ బౌలర్‌కి భయపడ్డు వైభవ్ సూర్యవంశీ. అవునా కదా? ఇక అభిషేక్ శర్మ విషయానికొస్తే అభిషేక్ శర్మ కూడా ఏ బౌలర్‌కి భయపడ్డు. ఫస్ట్ బాల్ నుంచినే దూకుడుగా ఆడతాడు. ఇద్దరు దూకుడుగా ఆడే బ్యాటర్సే. అవునా కదా! ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏ బ్యాటర్ బెస్ట్‌గా ఆడాడు అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లయితే ఆడాడు ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో. అభిషేక్ శర్మ కూడా 6 మ్యాచ్‌లయితే ఆడాడు ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో. ఎన్ని రన్స్ కొట్టాడు? వైభవ్ సూర్యవంశీ ఎన్ని రన్స్ అయితే కొట్టాడంటే 246 రన్స్ అయితే కొట్టాడు 6 మ్యాచ్‌ల్లో. ఓకేనా? హైయెస్ట్ స్కోర్ వచ్చి 78. ఇక్కడ అభిషేక్ శర్మ చూస్తే 6 మ్యాచ్‌ల్లో 188 రన్స్ అయితే కొట్టాడు. హైయెస్ట్ వచ్చి 74 రన్స్. ఇక్కడ స్ట్రైక్ రేట్ విషయానికొస్తే వైభవ్ సూర్యవంశీ 236 అయితే ఉంది. 6 మ్యాచ్‌ల్లో కలిపి 236 యావరేజ్ స్ట్రైక్ రేట్. ఇక్కడ అభిషేక్ శర్మదొచ్చి 229 అయితే ఉంది. ఇక్కడ 7 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. 229 అభిషేక్ శర్మది. ఓకేనా? రన్స్ 188, వైభవ్ సూర్యవంశీది 246 రన్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అవును కదా? ఇంకా 6 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ డకౌట్ అయితే అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. ఇక మిగతా 5 మ్యాచ్‌ల్లో కన్సిస్టెన్సీగా పెర్ఫార్మన్స్ అయితే చేశాడు. అవునా కదా? దాని తర్వాత అభిషేక్ శర్మ విషయానికొస్తే అభిషేక్ శర్మ 6 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో అద్దిరిపోయే పెర్ఫార్మన్స్ అయితే చేశాడు. ఇక 2 మ్యాచ్‌లు డకౌట్ అయ్యాడు. ఒక మ్యాచ్ 7 రన్స్ అయితే కొట్టాడు. అవునా కదా? కన్సిస్టెన్సీ ఉంది. ఒక లెక్కలో చెప్పాలంటే పర్లేదు అనిపిస్తుంది. కానీ కన్సిస్టెన్సీ విషయానికొస్తే వైభవ్ సూర్యవంశీ అభిషేక్ శర్మ కన్నా బెస్ట్ అని చెప్పొచ్చు. 6 మ్యాచ్‌ల్లో హైయెస్ట్ స్కోర్ 246 వైభవ్ సూర్యవంశీది. అభిషేక్ శర్మది బాగా ఆడాడు 188 రన్స్. హైయెస్ట్ స్కోర్‌లో వైభవ్ సూర్యవంశీ బెస్ట్. కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అనేది. అవునా కదా! క్రికెట్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీలో కూడా అభిషేక్ శర్మ కన్నా వైభవ్ సూర్యవంశీనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక అభిషేక్ శర్మ 17 సిక్సెస్ కొడితే వైభవ్ సూర్యవంశీ 18 సిక్స్‌లయితే కొట్టాడు. 18 సిక్సెస్ అయితే కొట్టాడు. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాత అభిషేక్ శర్మ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఒకే ఒక 6 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అవునా కదా! ఇక ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు? 22 సిక్సెస్‌తో రజత్ పటీదార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ రజత్ పటీదార్ ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. ఇక్కడ చాలా అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. వైభవ్ సూర్యవంశీ 6 మ్యాచ్‌లో ఒక్కసారి డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 2 సార్లు డకౌట్ అయ్యాడు. అది కాక ఒక మ్యాచ్ 7 రన్స్ మాత్రమే కొట్టాడు. ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్ బాగా ఆడాడు. ఒక్కసారి మాత్రం డకౌట్ అయితే అయ్యాడు. ఇది ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ ఇద్దరి పెర్ఫార్మన్స్. అంటే వీళ్ళిద్దరు కంపేర్ చేస్తే వైభవ్ సూర్యవంశీనే బెస్ట్ అనైతే మనకైతే అనిపిస్తుంది ఇద్దరిలో. అంటే అభిషేక్ శర్మ వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు. అభిషేక్ శర్మ కూడా అద్దిరిపోయే బ్యాటర్. అవునా కదా! కానీ వైభవ్ సూర్యవంశీ కంపేర్ చేస్తే అభిషేక్ శర్మ కొంచెం లో అనే చెప్పొచ్చు. కానీ వేరే బ్యాటర్స్ కన్నా అభిషేక్ శర్మ బెటర్ అనే చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ సీజన్‌లో 2 సార్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే చేశాడు. 15 బాల్స్‌లో 2 సార్లు అయితే హాఫ్ సెంచరీ అయితే చేశాడు. ఆర్‌సీబీ మీద, తర్వాత సీఎస్‌కే మీద అనుకుంటా. దాని తర్వాత అభిషేక్ శర్మ కూడా ఫాస్టెస్ట్ సెంచరీ అయితే చేశాడు. 15 బాల్స్‌లోనే సేమ్ టు సేమ్. కానీ ఒక్క మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ 2 సార్లు, అభిషేక్ శర్మ ఒక్కసారి. ఇక ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీనే బెస్ట్. కానీ ఇక ఫ్యూచర్‌లో కూడా వైభవ్ సూర్యవంశీనే అభిషేక్ శర్మ కన్నా బెస్ట్ అవుతాడు అని మనం చెప్పలేం. అవునా కదా! అంటే ఇప్పుడు ఇద్దరు బ్యాటర్స్ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. అవునా కదా! ఇక నెక్స్ట్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అన్నా, అభిషేక్ శర్మ కన్నా మంచి ఫామ్‌లో ఉండొచ్చు. లేకపోతే వైభవ్ సూర్యవంశీ కన్నా అభిషేక్ శర్మనే మంచి ఫామ్‌లో ఉండొచ్చు. చెప్పలేం. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందనైతే మనం చెప్పలేం. ఎవరు మంచి ఫామ్‌లో ఉంటారని మనమైతే చెప్పలేం. ఇద్దరు దూకుడుగా ఆడే బ్యాటర్సే. అవునా కదా! అది కాకుండా అభిషేక్ శర్మ
25 ఏజ్, ఇక్కడ 15 ఇయర్స్ ఏజ్. అవునా కదా! అంటే క్రికెట్ భవిష్యత్తు ఇంకా చాలా అంటే చాలా ఉంది. ఈ వైభవ్ సూర్యవంశికి, అభిషేక్ శర్మ కంపేర్ చేస్తే. అవునా కదా! ఈ ఐపీఎల్ 2026 సీజన్ కంపేర్ చేస్తే వైభవ్ సూర్యవంశినే బెస్ట్. ఇక అభిషేక్ శర్మ బెటర్ అనే చెప్పొచ్చు. అవునా కదా! ఇక ముందు ముందు ఎవరెవరు ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా! ఐపీఎల్‌లో మ్యాచెస్ ఇంకా ఒక్కొక్కరికి వచ్చి ఎన్నెన్ని మ్యాచ్‌లు ఇంకా 8 మ్యాచెస్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఈ 8 మ్యాచెస్‌లో ఎవరు బెస్ట్‌గా ఆడతారో మనకు తెలీదు. వైభవ్ సూర్యవంశి ఇప్పటికైతే ఫస్ట్‌లో అయితే ఉన్నాడు. అభిషేక్ శర్మ కంటే ముందున్నాడు. ఇక అభిషేక్ శర్మ ముందొచ్చేయొచ్చు. అవునా కదా! లేకపోతే వైభవ్ సూర్యవంశినే ఆ ఫార్మ్‌నైతే అభిషేక్ శర్మ కంటే ముందు కంటిన్యూ అయితే చేయొచ్చు. చెప్పలేం. అవునా కదా! క్రికెట్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. క్రికెట్‌లో అనే కాదు ఎప్పుడు ఏ గేమ్‌లో ఏమైనా జరగొచ్చు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. అది కాకుండా ఇప్పుడు ఇండియన్ టీ20లో అంత త్వరగా ఛాన్స్ ఇవ్వరేమో. చాలామంది పుష్ అయితే చేస్తున్నారు. చాలామంది క్రికెటర్సే పుష్ అయితే చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశిని ఇండియన్ టీ20లో డెబ్యూ చేయాల. ఇండియన్ టీ20లో ఇప్పుడే సరైన టైము అని చాలామంది డెబ్యూ చేయాలనైతే సపోర్ట్ అయితే చేస్తున్నారు. మైకెల్ వాన్, తర్వాత మొహమ్మద్ కైఫ్ చాలామంది క్రికెటర్స్ వైభవ్ సూర్యవంశికి ఇప్పుడే ఛాన్స్ ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. కానీ అభిషేక్ శర్మ ఆల్రెడీ ఇండియన్ టీ20లో ఆడాడు. ఈవెన్ అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఇండియన్ టీ20 అంటే టీ20 వరల్డ్ కప్‌లో కూడా కన్సిస్టెన్సీగా ఆడలేదు. అవునా కదా! అంటే అక్కడ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేదు. ఐపీఎల్‌లో అయితే పర్లేదనే చెప్పొచ్చు. 3 మ్యాచ్‌లు బాగా ఆడాడు. ఇంక 3 మ్యాచ్‌లు అయితే బాగా ఆడలేదు. చూద్దాం. ఎవరి బెస్టు? ఎవరు బ్యాటింగ్ అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇస్తారో లేదో తెలీదు. కానీ అభిషేక్ శర్మ ఆల్రెడీ ఛాన్స్ తీసుకున్నాడు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. వైభవ్ సూర్యవంశి బెటరా? లేకపోతే అభిషేక్ శర్మ బెటరా? కామెంట్ అయితే చేయండి. ఫ్యూచర్‌లో ఎవరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు? ఎవరు ఒక అద్దిరిపోయే బ్యాటర్‌గా మారుతారనేది మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇద్దరు ఓపెనర్‌లే. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.